భారతదేశానికి స్వరాజ్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు డోన్లో బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బందిని దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి డోన్ ఎమ్మెల్యే కేంద్ర రైల్వే మాజీ శాఖ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఈరోజు క్యాన్సర్ శిబిరంను ఏర్పాటు చేయడము చరిత్రాత్మకమైన విషయం. నిజంగా కూడా ఇది చాలా మంచి తరుణం. కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యి ప్రాణాలను సైతం చనిపోతున్న ఈ తరుణంలో ముందస్తుగా స్త్రీలకు పురుషులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏదైనా ప్రాథమిక దశలో క్యాన్సర్ ఉంటే వాళ్ళకు వైద్య నిమిత్తాలు ఫ్రీగా సర్వీస్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా జాతీయ వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడు ఏఈ నాగరాజు, తర్వాత మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారికి, తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి జాతీయ వినియోగదారుల సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా 2వ రోజు డోన్ ఎమ్మెల్యే గారికి చిన్న చిరు సత్కారాన్ని అందించి వారికి స్వామి వివేకానంద చిత్రపటం అందించడం జరిగింది. నిజంగా కూడా రాష్ట్రానికి ఆదర్శంగా ఈరోజు ఎంతోమంది అతిరథ మహారాజులు ఈ తాలూకా నుంచి రాజ్యాధికారం పొందారు. గతంలో భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత పివి నరసింహరావు గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతోమంది అతిరథ మహారాజులు రాజ్యం వెళ్ళిన ఈ డోన్ తాలూకా నుండి ఇంతవరకు ఎవరు చేయలేని పని, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు తమ సొంత ఖర్చులతో ఈరోజు ఈ కార్యక్రమాలు అందిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన చేతుకు డోన్ మండల తెలుగుదేశం పార్టీ